ఇక్కడ కొంతమంది అడుగుతుంటారు, ఇదేమిటండి వచ్చే జన్మ ఏమిటి, వెనకటి జన్మ ఏమిటి, ఇవన్నీ ఉన్నాయా, ఏమిటి వచ్చే జన్మ వెనకటి జన్మ ఉందని ఎవరికి తెలుసు, ఎవరు ఒప్పుకుంటారు దీన్ని? ఇప్పుడైతే ఇప్పుడున్నాము, ఇదైతే మనకు కనబడుతోంది, ఇదంతా వాస్తవం. వెనకటి జన్మ వచ్చే జన్మ ఇవన్నీ ఉన్నాయా నిజంగా అని అంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఇప్పుడు లోకంలో ఏం జరిగినా కూడా అది చక్కగా జరిగినా అథవా చక్కగా జరక్కపోయినా, మనం అనుకున్నట్టుగా జరక్కపోయినా దాని వెనక ఏదో ఒక కారణం ఉండనే ఉంటుంది. ఇది అందరూ ఒప్పుకోవాల్సినటువంటి విషయం, ఒప్పుకున్నటువంటి విషయం, ఒప్పుకోవలసినటువంటి విషయం. ఆస్తికుడు నాస్తికుడితో సంబంధం లేదు, అందరూ ఒప్పుకోవాలి. ఏదైనా పని చక్కగా జరిగింది అనంటే దానికి ఏదో కారణం ఉండనే ఉండాలి. ఏదైనా పని సరిగ్గా జరగలేదు, మనం అనుకున్నట్టుగా జరగలేదు అంటే ఎక్కడో లోపం జరిగింది అనేటటువంటి, అంటే ఏమిటి, ఎక్కడ లోపం లేకుండా పని సరిగ్గా జరగలేదు అని అవ్వదు. లోపం ఉన్నందువల్లే మనం అనుకున్నట్టుగా పని జరగలేదు. అథవా కారణం చక్కగా ఉంది కాబట్టి కార్యం కూడా చక్కగా సంపన్నమైంది అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. అందరూ ఒప్పుకున్న విషయమే ఇది. ఇటువంటి నమ్మకం మీదే ఈ ప్రపంచ వ్యవహారం అంతా నడుస్తూ ఉన్నది. ఇప్పుడు ఏదో ఒక చోట, ఇప్పుడు ఏదో ఒక అంగడికి వెళ్ళారు, అక్కడి నుంచి ఏదో వస్తువు కొనుక్కొచ్చారు, వాడు చెప్పాడు మీకు దీన్ని మీరు ఇలా ఉపయోగించుకోవచ్చు, అలా ఉపయోగించవచ్చు, ఇలా ఉపయోగపడుతుంది, అలా ఉపయోగపడుతుంది, ఏదో చెప్పాడు వాడు. సరే అని చెప్పి దాని ఉపయోగానికని మీరు తెచ్చుకున్నారు, ఇంటికి తెచ్చారు, ఉపయోగించాలనుకున్నారు, కానీ వాడు చెప్పినట్టుగా అది పనిచేయలేదు. అప్పుడు వెంటనే ఏం చేస్తాం, సరే ఏదో వాడు చెప్పేది చెప్పాడులే, ఇది సరిగ్గా మనం అనుకున్నట్టుగా పనిచేయట్లేదులే అని చెప్పి పక్కన పెట్టాం. వెంటనే ఏం చేస్తారు, ఎందుకు ఉపయోగపడట్లేదు, ఇది వాడు చెప్పాడు కదా, ఇది చెప్పాడంటే ఖచ్చితంగా అది మనం అనుకున్నట్టుగా పనిచేయాల్సిందే, ఇది దానివల్ల మనకి లభించాల్సినటువంటి ప్రయోజనం లభించాల్సిందే, ఇది ఎందుకు జరగట్లేదు, వెంటనే మనం దాని మీద ఈ విచారణ మొదలెడతాం. ఎందుకు జరగట్లేదు దాన్ని 2-3 సార్లు మళ్ళీ చూస్తాం, ఇదేదో ఇలా చేయాలా అలా చేయాలా, ఏం చేసినా మనకు అర్థం కాలేదు, వెంటనే దాన్ని మళ్ళీ వాడి దగ్గరికే తీసుకెళ్తారు. వాడి దగ్గర ఏమయ్యా నువ్వేమో ఇది ఇలా ఉపయోగపడుతుంది, అలా ఉపయోగపడుతుంది అని చెప్పావు, కానీ నువ్వు చెప్పినట్టుగా కావట్లేదే అని వాడికి చెప్తాం. అప్పుడు వాడు అంటాడు, అది కాదండి, దాన్ని మీరు ఇలా చేసి ఉండాల్సింది, అప్పుడు వచ్చేది, మీరు ఇంకోలా చేశారు, అలా కాదు ఇలాగా అని వాడు మనకు చూపిస్తాడు. చూపించినప్పుడు మనకు తెలుస్తుంది, మళ్ళీ అలాగే ఉపయోగించాం. కొన్నిసార్లు వాడికి అర్థం కాదు, వెంటనే చెప్పడానికి వాడికి అర్థం కాదు. అప్పుడు వాడు చెప్తాడు, కొంచెం ఆలోచించి కొంత చూసి చెప్తాడు, మీ వేళ కాదు ఒక 2 రోజులు ఆగి రండి మళ్ళీ మీకు చెప్తా అంటాడు. వాడు దాని మీద కూర్చుంటాడు, ఏమిటి ఎందుకు ఇలా అయింది అని వాడంతా విచారణ చేస్తాడు. అది 2 రోజుల్లో కుదరలేదా, వారం రోజులు కుదరలేదా, నెల రోజులు, మీది సరిచేయడానికి 4 రోజులు పడుతుంది, అప్పటి వరకు కష్టం అంటాడు. 4 రోజులు, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం అయినా కూడా దాన్ని ఏదో ఒక రకంగా మనకు కావలసినటువంటి మనకి ఎలా ఉపయోగపడాలో ఆ రకంగా దాన్ని ఉపయోగించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం, ఆపం. ఎందుకు ఉపయోగపడట్లేదు ఆ ప్రశ్న మనకు ఉండనే ఉంటుంది. ఇదంతా ఎందుకు, కారణం లేనిదే కార్యం అనేది ఉండదు. ఒక లోపం జరిగిందన్నా దానికి ఏదో కారణం ఉండాలి, ఒక గుణం అంటే చక్కగా జరిగిందన్నా కూడా దానికి ఏదో ఒకటి కారణం ఉండనే ఉంటుంది అనేటటువంటిది అందరి యొక్క తీర్మానం, ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క మనిషి యొక్క తీర్మానం అది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఆ కారణం కోసం వెతుకుతూ ఉన్నాం. ఇవాళ దొరకలేదంటే రేపు ఎల్లుండి, నెల, 2 నెలలు, సంవత్సరం, కొన్నిసార్లు అయితే కొన్ని విషయాల్లో ఏళ్ల తరబడి దాని మీద ఎంక్వైరీలు, ఇన్వెస్టిగేషన్లు జరుగుతూనే ఉంటాయి, లోకంలో జరిగేదే. ఎందుకు ఇన్నేళ్ళు ఎందుకు చేయాలి మనం, ఏదో జరిగిపోయిందిలే వదిలేసేయండి అని ఎందుకు వదలట్లేదు, ఇన్నేళ్ల పాటు వరుసగా దాని మీద ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేసేది, ఎందుకు ఎంక్వైరీ చేసేది, ఇదంతా ఎందుకు అనంటే, జరగాల్సింది సరిగ్గా జరగలేదు అనంటే దానికి ఏదో కారణం ఉన్నది అనేది అందరి యొక్క తీర్మానం. ఇప్పుడు లోకంలో చాలా విషయాలు ఉన్నాయి, వాటి యొక్క కారణం ఏమిటి అనే దాన్ని పెద్ద సైంటిస్టులు కూడా ఇంకా తెలుసుకోలేకపోయారు. అలాంటి వాళ్ళకి ప్రశ్నలుగానే మిగిలిపోయిన విషయాలు చాలా ఉన్నాయి. అక్కడ కూడా వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు ఏదో ఒక విషయం ఉంది, దీనికి సంబంధించినటువంటి కారణం ఏమిటి అనేది తెలియనప్పుడు ప్రశ్నలుగానే ఏ విషయాలైతే మిగిలిపోయి ఉన్నాయో వాట్ల విషయాల్లోనూ సైంటిస్టులు అయినటువంటి వాళ్ళు ఏమంటున్నారు, దీని యొక్క కారణం ఏమిటి అనేదాన్ని ఇంకా మేము తెలుసుకోలేకపోయాము అని అంటారు తప్ప అసలు దీని కారణమే లేదు అని మాత్రం వాళ్ళు అనరు. ఏం కారణం లేకుండానే జరుగుతోంది అని ఎవరు అనరు. దీనికి కారణం ఏదో ఉంది, ఆ కారణం ఏమిటి అనేది ఇంతవరకు మేము ఇంకా తెలుసుకోలేకపోయాం, దాన్ని తెలుసుకునే విధంగా మేము ఇప్పుడు సంశోధనలు అన్నీ చేస్తూ ఉన్నాం అంటారు. అంటే ఏమిటి, అక్కడ కూడా ఇదే తీర్మానం, కారణం లేనిదే కార్యం ఉండదు అనేటటువంటి తీర్మానం. యథావిధ ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చాను అనంటే, ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి జీవితంలో పుట్టుక నుంచి మరణం వరకు
ఎన్నో విధమైనటువంటి సుఖాలను అనుభవిస్తున్నాడు, కష్టాలను అనుభవిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి మనిషికి? ఏదో ఒక కారణం నుంచే రావాలి. కారణం లేకుండా సుఖాలు దుఃఖాలు వస్తున్నాయి అని మాత్రం ఒప్పుకోవడానికి వీలేదు. అలా ఒప్పుకుంటే శాస్త్రం సంగతి పక్కన పెట్టండి, లోకానికే విరుద్ధం అది. అంటే ఏమిటి? ఏ కారణం లేకుండా సుఖ దుఃఖాలు వస్తున్నాయంటే కారణం లేకుండా కార్యం వచ్చింది అని చెప్పినట్టు అవుతుంది. ఇది లోకానికే విరుద్ధం. శాస్త్రం వరకు అసలు అవసరమే లేదు, లోకానికే విరుద్ధం. కాబట్టి ఈ సుఖ దుఃఖాలు మనిషికి వస్తున్నాయి అని అంటే వీటికి ఏదో కారణం ఉన్నది అని ఒప్పుకోవాల్సిందే. అలాగైతే మరి ఏమిటి కారణం అది చెప్పండి అని అంటే అది ఎవడు చెప్పగలడు? జీవితంలో మొదటి నుంచి చివరి వరకు వచ్చేటప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని సుఖాలు వచ్చినాయి, ఈ ప్రత్యేకంగా ఒక్కొక్కదానికి ఏమిటి కారణం అనంతా ఎవడు చెప్పగలడు? ఎవరూ చెప్పలేరు. కొన్నిటికి కావాలంటే మనం చెప్పగలం. నేను అదేదో ఒకరోజు తప్పు చేశాను, దాని ఫలంగా ఇవాళ రోజు నాకు ఇది కష్టం వచ్చింది, అథవా ఫలానా రోజు ఎవరికో ఉపకారం చేశాను, అదే నాకు ఇవాళ రోజున ఇలా వచ్చింది అని కొన్నిటికి కావాలంటే కాస్త ఆలోచించి చెప్పగలం. కానీ ప్రతి ఒక్కదానికి ఇలా చెప్పండి చెబుతూ పోవాలి అని అంటే అది ఎవడి వల్ల అయ్యేటటువంటి ఎవడి వల్ల సాధ్యం కాదు. ఎంత గొప్ప మేధావి అయినా కూడా వాడి వల్ల ఇదంతా చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి అలాగని అసలు కారణమే లేకుండా ఇవన్నీ వస్తున్నాయని కూడా మనం చెప్పలేం. కాబట్టి అప్పుడు ఏం చేయాలి అనంటే పూర్వజన్మకి వెళ్ళాల్సిందే. ఆ కారణాన్ని వెతుక్కుంటూ మనకి ఈ జన్మలో కారణం దొరకనప్పుడు, కారణం లేనిదే ఇది వచ్చింది అని చెప్పడానికి కూడా సాధ్యం కానప్పుడు ఏం చేయాలి? ఇంకొక జన్మకి వెళ్ళాల్సిందే. ఇంకో జన్మ, దాని వెనక ఇంకో జన్మ, దాని వెనకాల ఇంకో జన్మ, ఈ రకంగా అనేక జన్మలు ప్రతి ఒక్క ప్రాణికి ఈ ప్రపంచంలో అనివార్యం. కాబట్టి ఈ జన్మ మరణాత్మకమైనటువంటి సంసారం అనేది మనిషికి ఉండనే ఉన్నది. కాబట్టి కిందటి జన్మ తర్వాత జన్మ అనేవి కూడా ఉండనే ఉన్నాయి. అయితే దీని నుంచి బయటపడేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. అది చెయ్యాలి అనంటే దానికి ఉన్నటువంటి ఏకమాత్రమైన ఉపాయం అనంటే అదే ధర్మాచరణ. ఈ ధర్మానుష్ఠానాన్ని క్రమంగా చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది అనంటే ఈ జన్మ మరణ సంసారానికి కారణమైనటువంటి ఆ అజ్ఞానం అనేది, ఆ దూరితం అనేది క్రమంగా క్షీణమవుతుంది. అది క్షీణమయ్యి ఆ మోక్ష మార్గాన్ని పొందేటటువంటి యోగ్యత మనకి లభిస్తుంది. కాబట్టి ఈ మార్గం ఇదంతా మనం చెయ్యాలి అనంటే ఈ శాస్త్రం యొక్క మన యొక్క సనాతన ధర్మ వాంగ్మయం మనకి ఏ మార్గాన్ని ఉపదేశిస్తూ ఉన్నదో ఇది అత్యంత ఆవశ్యకం. దీన్ని అనుసరించి తద్వారా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రులై ఈ మనుష్య జన్మని సార్థకం చేసుకోవాలి. కాబట్టి దీనికి ఈ వైదిక వాంగ్మయం అనేటటువంటిది మనకి ఎంతో అవసరం, ఎంతో ఆవశ్యకమైనటువంటిది.